రాజకీయ పార్టీలు అందులో ముఖ్యంగా అధికారం కోసం పోటీ పడేటటువంటి పాలకవర్గ పార్టీలు అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకోవటం, అంతకుముందు తప్పన్నదే ఇప్పుడు చాలా ఒప్పనడం, ఒప్పే కాదు గొప్ప అనడం, అంతకంటే మేం చేస్తే గొప్ప అనడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఒప్పు, గొప్ప అనేది మేం చేయటం, వాళ్ళు చేయటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక డబుల్ స్టాండర్డ్, ఒక ద్వంద్వ ప్రమాణం రాజకీయాల్లో, పాలకవర్గ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఉంటుంది. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు, కొన్ని సూత్రాలకు కట్టుబడిన సిద్ధాంత నిబద్ధమైన పార్టీల విషయం వేరు. మిగిలిన పాలక పార్టీలు ఏం చేస్తే ఎక్కువ ఆకర్షించగలుగుతాం అన్నట్టుగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థను కూడా ఒక విధమైన మార్కెట్ వ్యవస్థలాగా మార్చేశారు. అంటే ఓట్లు తెచ్చుకోవాలి. అంటే ఏ విధంగా అయితే వ్యాపార సంస్థలు, ఏ సంస్థలైనా వినియోగదారులను, కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాలైనటువంటివి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ భారం కూడా వీళ్ళ మీద వేస్తారు. కానీ ముందైతే వాళ్ళు రావాలి కదా, వినియోగదారులు రావాలి కదా, ప్రేక్షకులు రావాలి కదా అని, అట్లాగే ఓటర్లు రావాలి, మనకు ఓటేయాలి, అధికారంలోకి రావాలంటే ఓట్లు పడాలి, ఓట్లు పడాలంటే ఓటర్లు మన వైపు రావాలి. కాబట్టి దీనికోసం ఏవేవో వ్యూహాలు, ఎత్తుగడలు ఇట్లాంటివి ఇందులో మనం చూస్తే ఇప్పుడు అసలు ఆ పరిభాష మారిపోయింది. గ్యారంటీలు, గ్యారంటీ అనేది ఎవరిస్తారండి? మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఏడాది గ్యారంటీ, 2 ఏళ్ళు గ్యారంటీ ఇట్లాంటివి చెప్తారు. గ్యారంటీ కార్డు కూడా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ మొన్న కర్ణాటకలో 6 గ్యారంటీ లేదన్నారు. అదే మళ్ళీ తెలంగాణలో కూడా వాళ్ళు దాన్ని చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6, డబుల్ ధమాకా, ఈ భాష అంతా పూర్తిగా మార్కెట్ భాషే. అయితే ఇక్కడ విశేషం ఏమంటే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పేరుతో కొన్ని పథకాలు ప్రకటించారు. ఆ ప్రజా సంకల్ప యాత్ర చేసి అక్కడి నుంచి ఈ పథకాలు అమలు చేస్తాను, ఇదే నా ప్రణాళిక అనే పద్ధతిలో ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయనకంటే ఎక్కువ ఇవ్వాలి కదా, ఆయనకంటే ఎక్కువ ఇస్తే కదా ఆకర్షించేదనేది ఒక చిన్న ఆలోచన, ఎత్తుగడ. లేకపోతే అంతకంటే ఏమాత్రం తగ్గినా అవుతుందేమో, తగ్గకుండా లేకపోతే అలాగే అంతే ఇస్తే మళ్ళీ మన దగ్గరికి ఎందుకు రావాలి, కాబట్టి అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. సో ఈ కోణంలో సూపర్ 6 అనేది ఒకటి వచ్చింది. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వాలి. ఉదాహరణకు ఆయన అమ్మ ఒడికి కొన్ని పరిమితులు పెట్టారు. వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము. ఆయన పెన్షన్లు 3,000కు పెంచుకుంటూ పోతానన్నారు. మనం 3,000 కాకుండా 4,000 ఇవ్వాలి, రెట్టింపు చేయాలి. వాలంటీర్లు ఉన్నారు, అసలు వాలంటీర్లు ఉండాలా వద్దా అన్నదాని మీదే చాలా దుమారము, కేసులు, అసలు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు, ఇవన్నీ చివరికి అదొక సమస్యగా కూడా మారిన పరిస్థితి. ఇప్పుడు హఠాత్తుగా వాలంటీర్లను రెట్టింపు జీతం చేస్తాము. ఇవన్నీ కూడా దేనికోసం అంటే, వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము చాలా ఎక్కువ ఇస్తాము, ఎక్కువ చేస్తాము అంటే ఓటర్లను ఆకట్టుకోవచ్చు అనే ఫిలాసఫీ. అంతకంటే ఇంక ఇందులో పెద్ద ఇదేం లేదు కదా. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటి వరకు ఎక్కువ రోజులు, దాదాపు 3.5-4 ఏళ్ల పాటు జగన్ అన్ని పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతున్నారు, ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారని కూడా కొంతమంది మేధావులు అన్నటువంటి దశ ఒకటి ఉంది. సో అలా పంచిపెట్టకూడదు, సంక్షేమం కాదు, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని గుళ చేస్తున్నారు అని ఇట్లాంటి విమర్శలు చాలా తీవ్రంగా చేశారు. ముఖ్యంగా దాంట్లో వీళ్ళు ముందున్నారు. వీళ్ళను బలపరిచే పత్రికలు కూడా సంక్షేమ పథకాలే చాలు, సమగ్రాభివృద్ధి ఉండాలి, నేను కూడా చెప్తాను, అది చాలామంది కూడా చెప్తారు ఆర్థికవేత్తలు. కానీ సమస్య ఏమంటే, సంక్షేమ పథకాల మీద ఒక ప్రతికూల ప్రచారం, నెగిటివ్ క్యాంపెయిన్ చేయటం. ఈ నెగిటివ్ క్యాంపెయిన్ చాలా కాలం నడిచింది. సరే, ముఖ్యమంత్రిగా జగన్ ఏమో నేను వీటికి హామీ ఇచ్చాను, వీటిని అమలు చేస్తాను అని చెప్పి, అది కూడా ఒక బటన్ నొక్కడం అనే ఒక ప్రక్రియ. ఆయన బటన్ నొక్కడం అన్నది ఆయనకు ఒక పర్యాయ పదంలాగా మారింది. బటన్ నొక్కడం అంటే ఇక్కడ ముఖ్యమైనది వాళ్ళ ఖాతాలోకి డబ్బులు రావటం. అది చాలా ఉపయోగపడింది, ఆయనకు అనుకూల అంశంలాగా ఉంది అని ఇప్పుడు మనం అన్ని పరిశీలనలు వీటన్నిటిలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రాజకీయంగా విమర్శ చేసినా కానీ ఎన్నికల్లో ఆయనకు గతసారి బాగా ఉపయోగపడి అసాధారణంగా 150 స్థానాలు తెచ్చిపెట్టింది కదా, కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దాంతోపాటు ముడిపడి ఉన్న ఇంకో సమస్య ఏంటి అంటే,
ఆ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఈ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడనే తీసేయండి. ఈ ప్రభుత్వ హయాంలో జీతాలు ఆలస్యం అవుతున్నాయి. లేకపోతే అనేక బకాయిలు రావడం లేదు. ఇట్లాంటి ఆందోళన నుండి విమర్శ నుండి ఉద్యోగ సంఘాల నుంచి వచ్చింది. పీఆర్సీ గురించి వచ్చింది. ఇంకా సిపిఐ ఓపీఎస్ అనేది ఉండనే ఉంది. ఆ విషయంలో ఒక వైఖరి అయితే ప్రభుత్వం తీసుకుంది. సో అవి రావడం లేదు, ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఉద్యోగులకు చాలా ఇబ్బంది. ఒక నెల కూడా ఆలస్యం అవుతుంది. ఇట్లాంటి మాటలు 10 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఇట్లాంటి మాటలు మనం విన్నాం. మొన్న జగన్ కొత్త ఈ సంవత్సరం ప్రణాళిక, ఈ ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తూ పాత పథకాలు తప్ప కొత్తగా పెద్దగా ఏం తీసుకోవట్లేదు. పాత పథకాలనే కొంత విస్తృతపరిచి అదనంగా అమ్మఒడి 2000 పెంచుతాము, లేకపోతే కాపు నేస్తం పెంచుతాము, బీసీ నేస్తం, ఇట్లా ఒక 3-4 ప్రకటించారు. మిగిలినవే అమలు జరిపితే చాలు, వాటికి కట్టుబడి ఉన్నాము. పెన్షన్ కూడా 3500కు పెంచుతాము, అది కూడా ప్రభుత్వ పదవిగా దాదాపు చివరి 2028-29లో పెంచుతామని ఆయన ప్రకటించారు. సో కొత్త ఏం లేదు, ఇది డొల్లగా ఉంది లేకపోతే ఇది అన్న పద్ధతిలో విమర్శలు చేసిన వాళ్ళు కాదు. ఇంకా మౌలిక మార్పులు లేవు, కొన్ని పన్నుల పెంపు ఇట్లాంటి విషయాల్లో హామీలు కావాలని అడిగిన వాళ్ళు అడిగారు. ఇదంతా ఒక ఇది. కానీ ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూడా అంటే టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ ఇప్పటివరకు ప్రణాళిక ప్రకటించలేదు. రేపు ప్రకటిస్తూ ఉంటున్నారు. కానీ ప్రణాళిక ఏముంది? సూపర్ 6 కదా మా ప్రధానమైంది. కాబట్టి సూపర్ 6ను ఫాలో అవుతాం, మేము సూపర్ 6 అమలు చేస్తాం అంటున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి తన ఇవన్నీ ప్రణాళిక ప్రకటించినప్పుడే ఆ వివరాలు ఆయన చెప్తూ, ఇవన్నీ ఏదో తంటాలు పడి రకరకాల వాటినన్నింటినీ కూడా మేనేజ్ చేసి ఇస్తుంటేనే 70,000 కోట్ల పైన 2,70,000 కోట్లు ఇచ్చారు 5 ఏళ్లలో. సో 70,000 కోట్ల దాకా క్యాష్, నాన్ క్యాష్ కాంపోనెంట్లు అన్నీ కలిసి, అట్లాంటిది అన్నీ మేము రెట్టింపు చేస్తాము, ఇంకా ఎక్కువగా ఇస్తాము, వాలంటీర్లకు ఉదాహరణకు 5,000, 10,000 చేస్తాము, ఇవన్నీ అంటే ఇంకెంత డబ్బు కావాలి? ఇప్పుడు ఇచ్చిన వాటికే రాష్ట్రం అప్పుల పాలైందని మీరు విమర్శిస్తున్నారు. వీటిని రెట్టింపు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానివల్ల అప్పులు ఎంత పెరుగుతాయి అనే ఒక ప్రశ్న ఆయన వేశారు. ఇంకోటేమో అందుకనే నేను 4,000 అని మీరు చెప్పినా నేను 3,500 పెన్షన్ పెంచుతానన్నారు. గతంలో కూడా జగన్ రుణమాఫీ అనేది సాధ్యం కాదని చెప్పిన సందర్భం కూడా మనకు తెలుసు. కాబట్టి ఆయన అయితే నా మీద ప్రజలకు నమ్మకం ఉంది, నేను చెప్పిన పథకాలు అమలు చేస్తానని, కాబట్టి నేను వీటికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఫార్ములా నుంచి బయటికి రాలేదు. మరి ఈ సూపర్ 6 ఫిక్స్ అయితే ఏం జరుగుతుంది? జగన్ హయాంలో ఇవి ఇస్తేనే జీతాలు ఆలస్యమయ్యాయి, 1 నెల అయింది, బకాయిలు పడ్డాయి, ఇదంతా అని అంటున్నప్పుడు వీటిని రెట్టింపు చేసి 70,000 కాస్త దాదాపు 150,000-160,000 కోట్లకు వెళితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన మధ్యతరగతి వర్గంలో వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వము ఉద్యోగుల ఉద్యమాలు, ఆందోళనలు, వాళ్ళతో రాజీలు, సంప్రదింపులు ఇవన్నీ చాలా జరిగాయి. విమర్శలు ఉన్నాయి, అసంతృప్తులు ఉన్నాయి, అవన్నీ నిజమే. అయినా కానీ మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఆలస్యంగానైనా జీతాలు వస్తున్నాయి. కానీ వీటిని ఎకాఎకిన రెట్టింపు చేసేసి ఉన్న ఫలాన్ని ఇచ్చేస్తామనేటైతే జీతభత్యాలు, మామూలు దైనందిన క్రమబద్ధమైన ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు మరింత బాగా పెరిగిపోతాయి. అప్పుడు జీతాల బట్వాడాకు కూడా ఇబ్బంది రావచ్చు. ఇంకా భత్యాలు, వీటన్నిటి సంగతి మరీ ముఖ్యం. అందులో చంద్రబాబు నాయుడుకు గతంలో ఆయన తను ప్లెయిన్ స్పీకింగ్ అంటే మనసులో మాట అని రాసినప్పుడు ఇంతమంది ఉద్యోగులు ఉండడం అవసరమా, వీళ్ళకు ప్రభుత్వ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలకే పోతుంది, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇది గతంలో తను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అవి కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళు కొంచెం గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఒకటేమో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, పోటాడి తేవడం అంటే ఈ ప్రభుత్వం తేలేదు, చంద్రబాబు ఏమో అచ్చంగా ఎన్డీఏలోనే ఉంటాడు కాబట్టి ఆయన ఏం పోరాడేది ఉండదు. 4వది అదనపు నిధులు కావాలి. వీటన్నిటి వల్ల మన జీతాలకు ఇబ్బంది ఏర్పడుతుంది, దీని మీద జాగ్రత్త పడాలి.
రెండవది వాగ్దానాలతో ఆశపడిపోయే వాళ్ళకు ఇవి అమలు జరగడంలో ఉన్న చిక్కులు కూడా మనకు తెలుసు కదా. ప్రభుత్వంలో భాగంగా ఉన్నాము. ఈ లావాదేవీలు యంత్రాంగం అంతా చూస్తుంటాం కదా. కాబట్టి వీటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళలో వాళ్ళు కొన్ని సర్క్యులర్లు నోట్లు పంపించుకోవడం, కామెంట్స్ చేసుకోవడం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి రేపు ఆయన చివరగా ప్రకటన చేసినప్పుడు అందులో ఏముంటాయి, వాటి వల్ల ఆర్థిక భారం ఎంత పడుతుంది, సంపద సృష్టించి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ వివరాలు కూడా కొన్ని జగన్ నిన్న ఇచ్చారు. సంపద సృష్టి అనేది మా హయాంలోనే ఎక్కువ జరిగింది. చంద్రబాబు హయాంలో జీడిపిలో స్థూల జాతీయ ఉత్పత్తిలో 4.47% జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఉంటే, మా ప్రభుత్వ హయాంలో అంటే జగన్ ప్రభుత్వ హయాంలో 4.87% జిఎస్డిపి ఉంది. అంటే చాలా పెరుగుదల ఇక్కడ ఉంది. పెంచినా కానీ మాకు దీన్ని ఎదుర్కోవడానికి మేము ఆర్థికంగా చాలా సవాళ్ళు ఉన్నాము. అటువంటప్పుడు ఏదో ఎన్నికల్లో గెలవడం కోసం తాత్కాలికంగా ఇది పెంచుతాం, అది పెంచుతాం, అది రెట్టింపు చేస్తాం ఇట్లా అంటే, అంతకుముందు రుణమాఫీ లాంటి దానికే చాలా సమస్యలు, చాలా సమయం తీసుకొని దాదాపు సగానికి సగం కోత కోసి వడపోసారు. రుణాలు డ్వాక్రా గ్రూపులు ఇట్లాంటి వాటికి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోయారు. అందుకని రెండు విషయాలు జగన్ చెప్పదలుచుకున్నది. ఒకటి, దీనివల్ల ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది, రాష్ట్రం తట్టుకోలేదు. రెండవది, వాగ్దానాలు అమలు చేసే పద్ధతి చంద్రబాబు నాయుడుకు ఉండదు. కాబట్టి వీటి ద్వారా అధికారంలోకి రావడం, తర్వాత వీటిని పక్కన పెడతారని ఇది ఆయన చెప్తున్నమాట. మరి ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లోనేమో జీతాలకు అవి సకాలంలో అందడం లేదనే సమస్య నుంచి అసలు అందుతాయా లేదా అనే సమస్యలో పడిపోతామేమో అని వాళ్ళ ఆందోళన. మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే రేపు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకొక అదనపు సమస్య కూడా ఉంది. బీజేపీ అయితే మాకేం మేనిఫెస్టో వద్దు, మా జాతీయ మేనిఫెస్టోనే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని పురంధేశ్వరి చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అది వరకు ఆయన రాజమండ్రిలో చెప్పాక కలిసి మేము తెస్తామన్నా ఇంతవరకు ఏం తేలేదు. ప్రత్యేక హోదా లాంటివి అందులో పెట్టడానికి బీజేపీ ఒప్పుకోదు. అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా సాధ్యం? బీజేపీ కనుక ఇక్కడ ఎన్డీఏలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టడానికి ఒప్పుకుంటే మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ ప్రశ్నలు వస్తాయి కదా. ఇలాంటి చాలా సవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఏం ప్రవేశపెడతాడనేది ఒకటి. ఉద్యోగ వర్గాల్లో ముందుగానే ఒక ఆందోళన ఇప్పుడు తలెత్తడం అన్నది. అది వరకేమో ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి అనుకుంటే, రేపు వచ్చే ప్రభుత్వం ఇంతకంటే కూడా చాలా ఎక్కువగా ఇస్తాను, ఎక్కువగా అన్ని వీళ్ళకు మేము ఈ పథకాల కింద వెచ్చిస్తామంటే ఖజానా ఖాళీ అయిపోతే మనమేమవుతామనే ఒక భయం ముందస్తుగా వాళ్ళను ఆవరించినట్టుగా చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్గా చంద్రబాబు ఏం చెప్తారో మనం రేపు చూడాలి. దాని మీద ఉద్యోగుల సంఘాల స్పందన కూడా అప్పుడు తదనుగుణంగానే ఉంటుంది. ఏదైనా ప్రజాస్వామ్యంలో వాస్తవికంగా అలాగే ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా ఉంటే చాలా మంచిది తప్ప తాము విమర్శించినవే తాము ఎత్తుకెత్తుకోవడం, రెండోది దానికి సంబంధించిన పూర్తి చిత్రం ఇవ్వకపోవటం, ఇది మటుకు సంతృప్తి కలిగించదు, సందేహాలు పెంచుతుంది.